మహాశివరాత్రి పర్వదినాన శివనామ స్మరణతో మారుమోగుతున్న పోచారం స్ఫటికలింగేశ్వర ఆలయం. మహాశివరాత్రి కావడంతో ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పోచారం స్ఫటికలింగేశ్వర ఆలయంలో ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివనామ స్మరణతో పూజలు చేస్తున్నారు. నగరం నలుమూలల నుంచి ఈ పోచారం స్ఫటికలింగేశ్వర ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గతం కంటే చూస్తే మహాశివరాత్రి సందర్భంగా సుమారుగా 25,000 మంది భక్తులు పోచారం శ్రీ సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారని తెలుస్తోంది. అష్టాదశ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఆలయం నిర్మాణం జరిగి 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరం ఎంటర్ అయ్యింది. ఆలయం కట్టినప్పటి నుంచి మా గ్రామస్తుల సహకారంతో, పెద్దల సహకారంతో నిర్వహణ ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు వచ్చి జరిగిన శివరాత్రి ఇప్పుడు 1000 మంది జనాలతో కిలకిలలాడిపోతున్నది, మొత్తం కట్టకట్టలాడిపోతుంది. ఇప్పుడంతా కూడా మేము వచ్చిన జనాలందరికీ కూడా అన్ని సౌకర్యాలు బాగుండాలని చెప్పేసి పైనుంచి నడవడానికి ఒక వాక్ ఓవర్ ఫ్రీగా నడిచే వాళ్ళకి, మళ్ళీ వృద్ధులకి, చిన్నపిల్లలకి కూడా ఫ్రీగా లైన్ ఉంది. తర్వాత అభిషేకాలు ఎట్టి పరిస్థితులలో అభిషేకాలు అర్చనలు ఆగకుండా జరగాలని చెప్పేసి 48 అవర్స్ 48 గంటలు ఏకధాటిగా అభిషేకాలు జరుగుతాయి. ఈరోజు రేపు ఈరోజు రాత్రి 12ంటికి లింగోద్భవ కాల అభిషేకం ఉంటుంది. లింగోద్భవ కాల అభిషేకం తర్వాత కళ్యాణం జరుగుతుంది. పూర్తి రోజు మొత్తం జాగరణ. తర్వాత రేపు 10 క్వింటళ్ళ బియ్యం పెట్టేసి మనం అన్నప్రసాదం సుమారు 10,000 మందికి మేము 1000 మందికి 10,000 మందికి అన్నప్రసాదం పెట్టాలని అనుకుంటున్నాం. దానికి ఏర్పాట్లు అన్నీ కూడా జరిగినాయి. మేము ఏర్పాట్లు చేసిన విధంగా కూడా అంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రశాంతత, ఒక కామ్ డివినిటీ ఇక్కడ ఉంది అని ఎంతోమంది చెప్పడం మేము వింటున్నాం. అందులో భాగంగా కల్చరల్ యాక్టివిటీస్, చాలామంది క్లాసికల్ డాన్సర్స్ వాళ్ళు స్వతహాగా వచ్చి మేము ఇక్కడ పెర్ఫామ్ చేస్తాం, దేవుడి దగ్గర మేము నాట్యాలు ఆడతామని చెప్పేసి ఎంతోమంది. ఈరోజు ప్రొద్దున 10:45 నుండి సాయంత్రం మనకి 9:30 వరకు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, భరతనాట్యం, అన్ని క్లాసికల్ డాన్సెస్ ఇక్కడ పెర్ఫామ్ చేస్తారనమాట. అదొక విధంగా దేవుడికి మనం నాట్య సేవ, గాన సేవ కూడా చేస్తున్నామనే సంతోషంలో మేము ఇవన్నీ పెర్ఫామ్ చేస్తున్నాం. ఓం నమ శివాయ. శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణ చిదానందం సదాశివం అహం భజే. సర్వమంగళా సమేత స్ఫటికలింగేశ్వరాయ నమః. సర్వమంగళా సమేత స్ఫటికలింగేశ్వర స్వామి క్షేత్రము పోచారం గ్రామం, గట్కేసరం మండలం, మేడ్చల్ జిల్లాలో ఉంది. ఈ దేవాలయం ప్రతిష్ఠించుకొని 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మహాశివరాత్రికి 18వ అష్టాదశ వార్షికోత్సవ పూజలు చేయడం జరిగింది. ఈ 13వ తారీఖు శుక్రవారం నాడు స్వామివారి యొక్క పూజలు ప్రారంభమై గణపతి పూజ, పుణ్యవాచనము, పంచగవ్య ప్రాశన, యాగశాల ప్రవేశము, ధ్వజారోహణము, గణపతి హోమము శుక్రవారం రోజున చేయడం జరిగింది. అదేవిధంగా 14వ తారీఖు శనివారం రోజున చండీ హవనము. ఈరోజు 15వ తారీఖు ఆదివారము మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు ఉదయం 4 గంటల నుండే స్ఫటికలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకాలు ప్రారంభమై స్వామివారికి నిర్విరామంగా అభిషేకాలు చేయడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా ఈరోజు సాయంకాలము స్వామివారి యొక్క పల్లకీ సేవ 6 గంటలకు ప్రారంభమై గ్రామమంతా కూడా ఊరేగింపు వెళ్తుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవకాల మహాసమయం. లింగోద్భవకాల సమయంలో ఆ స్ఫటికలింగేశ్వరుడికి పంచామృతాలతో, భస్మోదకాలతో, విశేష ద్రవ్యాలతో మహారుద్రాభిషేకము, మహాహారతులు ఉంటాయి. స్వామివారికి విశేష భక్తులు వచ్చి స్వామిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా లింగోద్భవకాల అభిషేక అనంతరము శివ కళ్యాణము, సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం కూడా ఉంటుంది. కళ్యాణం అయ్యేసరికి ఉదయం 4 అవుతుంది. కళ్యాణంతో ఇక్కడ జాగరణ పూర్తవుతుంది. అదేవిధంగా రేపు ఉదయము స్వామివారికి అన్నపూజ, అన్నాభిషేకము, రేపు ఉదయం 6 గంటల నుండి అన్నదాన కార్యక్రమం, మహా అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. అదేవిధంగా రేపు సాయంకాలము 4 గంటలకు అద్భుతమైనటువంటి ఘట్టము రథోత్సవము. సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వరుడి యొక్క రథోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ ఆలయ నిర్వాహకులు చెరుకు సరితే బద్రీనారాయణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ శివరాత్రి ఉత్సవాలు
రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దానికి విశేష అతిథులను పిలవడం కూడా జరుగుతూ ఉంటుంది. గ్రామ పెద్దలందరి సహకారంతో వారి యొక్క నిర్వహణలో ప్రతి సంవత్సరము అత్యద్భుతంగా ఈ ఉత్సవాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి రావడం, స్వామిని దర్శించుకోవడం, వారి కోరికలు కూడా నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహము భక్తులందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుచున్నాం. స్వామి ఇది 18వ సంవత్సరం, ఇది 18వ వార్షికోత్సవం, అష్టాదశ వార్షికోత్సవం అంటాం మనం. సుమారుగా 30,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉంది. ఇక్కడ మేము భక్తులను చూసినట్లయితే మేము రెగ్యులర్గా చూసేటువంటి భక్తుల కన్నా కూడా కొత్తగా వచ్చే భక్తులే చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. ఆ స్వామి యొక్క అనుగ్రహము, స్ఫటికలింగం అంటేనే ఆకర్షణ శక్తి. ఆ ఈశ్వరుడికి ఉండేటువంటి శక్తియే అది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్ఫటికలింగం ఉంది. ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఇంతమంది భక్తులు అనేటువంటిది రావడం జరుగుతూ ఉంది. ఆ స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహము మా గ్రామానికి, భక్తులకు, ఈ రాష్ట్రానికి అంతా కూడా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచున్నాం. అందరికీ కూడా స్వామి యొక్క శుభ ఆశీస్సులు తెలుపుతున్నాం. శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణ చిదానందం సదాశివం అహం భజే. హర హర మహాదేవ.